సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ సార్ ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడనే లోకల్నే ఉంటా, ఫ్లెక్సీ వర్క్. ఫ్లెక్సీ వర్కేనా సార్ మీరు? అవునండి. సార్ సార్ ఈసారి మన పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కండి. అవునండి. మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మన నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా 3 పార్టీలు నిలబడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఈ 3 పార్టీలు ఏ పార్టీ గెలుస్తారండి? మన బీజేపీ గెలుస్తుందండి. బీజేపీ అభ్యర్థి ఎవరు సార్? మన సైదిరెడ్డి. సైదిరెడ్డి గెలుస్తారు. సైదిరెడ్డి ఎందుకు గెలుస్తారని చెప్తారండి? మన సైదిరెడ్డి ఎందుకు గెలుస్తాడంటే మనకి పక్కన సంకినేని ఉండు, ఏది కావాలన్నా ఏదన్నా ఆయన చేపిస్తాడు. ఆయన నమ్మకంతోనే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత మనకి ఏంటంటే రైతు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు. మనకు 10 సంవత్సరాల నుంచి మనకు రైల్వే లేకపోయినా రైల్వే తీసుకొని వస్తున్నాడు. అదిగాక రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్నాడు. అదిగాక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అని అదని, ఇప్పుడు 99 రూపాయలు రేషన్, 29 రూపాయలు రేషన్ బియ్యం అని, అది కూడా మొన్న అప్లై అవుతుంది. దానివల్ల కూడా చాలా మంది కూడా మంచిగా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా అంటారు? మంచిగా ఉంది. ఇంకా మనం చూస్తూనే ఉన్నాం, మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ ఉంది. అర్థమైందా? మనకి కాంగ్రెస్ పాలన ఏది వచ్చినా కూడా ఇంతకాలం జరగలే. ఇన్ని సంవత్సరాల పాలన కూడా ఏది జరగలే. ఇప్పుడు బీజేపీ వచ్చి ఇంతగానో అభివృద్ధి చెందిందంటే పక్కా. ఇంతకుముందు మనం వేరే దేశాలకు పోతే మనం చేతులు కట్టుకొని నిలబడేటోళ్ళం. ఇప్పుడు మన కాడికి వాళ్ళు వచ్చి చేతులు కట్టుకొని నిలబడే కాడికి మనం తీసుకొచ్చిందంటే నరేంద్ర మోడీ. మరి ఎవరు తీసుకురాలే? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా అంత అవకాశం రాలే. ఏది మన బయట అవుట్ ఆఫ్ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా ఏ పథకాలు తీసుకురాలే. ఇంతకుముందు ఇప్పుడు నరేంద్ర మోడీ మనకి ఉన్నాడు కాబట్టి మనం అక్కడికి పోతే మనకి ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. లేకపోతే మనం ఇంత ముందు లాగానే చేతులు కట్టుకొని నిలబడేటోళ్ళం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు నాగరాజు. ఏం పని చేస్తుంటారు సార్? ఫ్లెక్సీ వర్క్. ఎక్కడ సార్? సూర్యాపేట. A3 వర్క్. A3 సార్ ఎట్లుంది సార్ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారంటారు సార్? నరేంద్ర మోడీ గారు. గెలుస్తారు సార్. అదేవిధంగా మన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు ఏ అభ్యర్థి గెలుస్తారంటారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు లిబర్టీ హుజూర్నగర్ నుంచి బీజేపీ నుంచి ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. రెడ్డి గారు గెలుస్తాడు. సంకినేని సార్ అభిమానంతో, ఆయన సపోర్ట్తో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. సార్ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పనితీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందంటారు? మంచిగా ఉంది సార్. నరేంద్ర మోడీ చేసిన ఒక 2-3 మంచి పనులు చెప్తారా సెంట్రల్ గవర్నమెంట్? నోట రద్దు, సిలిండర్ గ్యాస్ తగ్గింపు, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మాకు పర్లేదు. మాకైతే ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి రైల్వే ట్రాక్ లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ తెలియదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చింది, అది మంచిగా అనిపిస్తుంది మాకు. నరేంద్ర మోడీ. సరేపడ నరేంద్ర మోడీ రైల్వే ట్రాక్ వేసేందుకని సరే బీజేపీ కోటేస్తాను. ఖచ్చితంగా వేస్తాం. నేను బీజేపీ పార్టీ. మీరు బీజేపీ పార్టీ? నేను ఖచ్చితంగా బీజేపీ. ఓకే అండి, థ్యాంక్ యూ.